ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. కర్కాటక రాశి, ఈ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు మునుపటి కన్నా కూడా ఈ శ్రావణ మాసంలో కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ మీకు సహకరిస్తారు, అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. ఎప్పటి నుంచో మీ మీదటువంటి పడుతున్నటువంటి అపనిందలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయానం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ముందుకు సాగలుగుతారు. రకరకాలైనటువంటి వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు. స్త్రీలు కూడా కొత్త కొత్త వ్యాపారాలను పెట్టుబడి పెడతారు, కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు. ఫ్యాన్సీ డ్రెస్సులు, పట్టు చీరల వ్యాపారాలు ఎక్కువగా పెట్టగలుగుతారు స్త్రీలు, వాటిల్లో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు విదేశాల్లో కూడా వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభసాటిగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు, మీ కష్టానికి తగ్గ ఫలితం ఉందని చాలా సంతోషపడతారు. అలాగే విద్యార్థుల వలన కుటుంబం అంతటికీ మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే విద్యార్థులు ప్లేస్మెంట్స్ సంపాదించుకోగలుగుతారు సాఫ్ట్వేర్లో. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి యూనివర్సిటీలో మంచి సీట్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంత ప్రేమలో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు. అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి, చెడు స్నేహితులకి దూరంగా ఉండండి. అలా ఉండడం వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు, మీ తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలని కాపాడగలుగుతారు. పుణ్యక్షేత్రాలని యొక్క దర్శించేటువంటి భాగ్యం ఉంది మీ కుటుంబంలో అందరికీ. అంటే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిపరంగా మీరు ముందుకు సాగగలుగుతారు, మీ కుటుంబంలో ఉన్న పెద్దలందరూ కూడా మీకు సహకరించగలుగుతారు, ఆర్థిక పరంగా సహకరిస్తారు.
మాట పరంగా సహకరిస్తారు. అయితే సంతానము వలన కొంత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతాన యోగం కూడా ఉంది. వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం ఉంది. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ మొండి బాకీలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో తీరిపోతాయి. అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. రుణాలన్నీ కూడా మీకు బ్యాంకు నుంచి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి ఇల్లు కట్టుకోగలుగుతారు. మీరు అనుకున్నట్టుగా కట్టిన అపార్ట్మెంట్స్ కొనుక్కోగలుగుతారు. విల్లా కొనుక్కుంటారు. కొత్త కొత్త బ్యాటరీ వాహనాలని పిల్లలకు కొనిపెడతారు. మీరు కొనుక్కుంటారు. ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పార్ట్స్ కూడా కొనుక్కోగలుగుతారు. అన్ని విధాలుగా ఈ శ్రావణ మాసంలో మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుంచో స్త్రీలు బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి అనుకునేవారు కూడా తప్పకుండా మీ యొక్క శక్తి కొలది బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకునే వారికి టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఎదగాలనుకునే వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఒక మంచి గుర్తింపు అంటూ మీకు వస్తుంది. దానివల్ల మీకు ఎప్పటి నుంచి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అన్ని కూడా డబ్బులు మీ చేతికి అందుతాయి. ఇది కాకుండా సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది. ప్రతి వాళ్ళు మీకు ఒక మంచి గౌరవాన్ని ఇస్తారు, విలువనిస్తారు. అలాగే విదేశాల్లో ఉంటూ స్వదేశానికి రావాలి అనుకునే వారికి కూడా కొంతమేర వచ్చి వివాహం చేసుకుని మళ్ళీ వెళ్ళడం కూడా జరుగుతుంది. ప్రేమల్లో కూడా పడుతూ ఉంటారు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత మీ మధ్య విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకుంటే, కుటుంబం అంతా శాంతిగా ఉండాలి అనుకుంటే మీరు దుర్గామాతని పూజించండి. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలు శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్టు, ఎర్ర గాజులు, పసుపు, కుంకుమ, బియ్యము అమ్మవారికి వాయినంగా సమర్పిస్తూ మీ మనసులోని కోరికను అమ్మవారికి తెలియపరచుకోండి. అలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నిటికీ మార్గం దొరుకుతుంది. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ ఇంట్లో సస్యశ్యామలంగా ఉండగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.